యుద్ధం ముదిరి పాకాన పడబోతోంది, పెను విధ్వంసమే సృష్టిస్తానని ట్రంప్ హెచ్చరిస్తున్న వేళ అమెరికన్లకు పశ్చిమాసియాని వీడమని రాయబార కార్యాలయాలు హెచ్చరించడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అమెరికన్లు పశ్చిమాసియాని వదిలి వెళ్ళాలని దుబాయి, జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్ సహా ఆయా ప్రాంతాల్లో అమెరికా రాయబార కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేసి అలా చేయని పక్షంలో జటిలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించినాయి. ఇరాన్ దాడులు ఉధృతమైతే విమానయానానికి అవరోధం ఏర్పడవచ్చని, విమాన మార్గాల్ని మూసివేయచ్చని రాయబార కార్యాలయాలు చెబుతున్నాయి. ఇరాన్ మీద మరిన్ని దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం, ఇరాన్లో గెలవాలని మేము కోరుకుంటున్నాం, ఇక ఏమాత్రం భరించలేని స్థితికి చేరే వరకు ఆ దేశం మీద దాడులు కొనసాగిస్తామని ట్రంప్ చెప్పడం అన్నది ఇక్కడ కీ పాయింట్. మరోవైపు అమెరికాలోని 7 రాష్ట్రాల్లో నీటి సరఫరా వ్యవస్థల మీద ఇరాన్ సైబర్ దాడులు చేసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు దాఖలాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ శనివారం చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు నిపుణులు ధృవీకరించారని ఆ పత్రిక చెప్తోంది. ఈ రాష్ట్రాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది తప్ప నీరు కలుషితం కాలేదని అధికారులు చెప్తున్నారు.